ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్సుమాంజలి అండి. మా ఊరిలో తిరుమల తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ వల్లభ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందండి. స్వామివారి కళ్యాణాన్ని నేరుగా తిలకించి మేమందరం కూడా ఆయన యొక్క ఆశీస్సులని అందుకున్నాము. మరి ఆ భాగ్యాన్ని మీకు కూడా కలగజేయాలని ఈ వీడియోని మీ ముందుంచుతున్నాను. సహస్ర కలశార్చనలో భాగంగా అయ్యవార్లు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే పలు రకాల అభిషేకాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా పూర్ణ కలశాన్ని అయ్యవార్లు మనందరికీ చూపిస్తున్నారు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అంటూ భక్తులందరి చేత కూడా అయ్యవార్లు గోవిందనామాలు పలికిస్తూ అభిషేకానంతరం హారతిచ్చి తదుపరి అభిషేకాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అయితే ఒక్క మాట, ఇన్ని రకాల అభిషేకాలు, పుష్పయాగాలు, మరెన్నో సేవలు అన్నీ ఒకే చోట తిరుమల తిరుపతిలో మనం తిలకించగలమా? అందుకేనేమో స్వామివారు మన ఊరికి తరలివచ్చి వెలకట్టలేనటువంటి భాగ్యాన్ని మనకి కల్పించారు. ఎన్ని జన్మల పుణ్యమో మీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమాతా మాదిరా. మీరు చూస్తున్నట్లయితే వల్లభ వెంకటేశ్వర స్వామికి సారి రానే వచ్చింది. అలాగే జీలకర్ర బెల్లం ముహూర్తం ఆసన్నమైంది. అమ్మవారు అయ్యవారు తెరచాటున ఆసీనులై ఉన్నారు. మరి కాసేపట్లో అంగరంగ వైభవంగా లోక కళ్యాణం జరగబోతుంది. స్వామివారికి పీతాంబరాలను కూడా సమర్పణ చేశారు. అదిగో మీరు చూస్తున్నారుగా, తాళి కట్టే శుభఘడియలు రానే వచ్చాయి. కళ్యాణం కమనీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కన్నులారా నేరుగా చూస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రేక్షకులు ఎంత అదృష్టవంతులో, ప్రస్తుతం చూస్తున్నటువంటి మీరు కూడా అంతే అదృష్టవంతులు. తాళికట్టు శుభవేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తూ మంత్రముగ్ధులమైపోయామండి. అనంతరం వధూవరులకు తలంబరాల కార్యక్రమం, వీణుల విందు, కన్నుల విందు. ఆహహహ, ఎన్ని మాటలు సరిపోతాయండి వీరిని వర్ణించడానికి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. తదనంతరం కళ్యాణోత్సవంలో భాగంగా ఆనందహేలీల డోలీలు మొదలయ్యాయండి. కళ్యాణ వేదిక మొత్తం పులకరించిపోయిందండి. జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున. భలే ఆడుకుంటున్నారు కదండి అందరూ. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు సేవ జరుగుతుందండి. పడతులు ఏమంటున్నారంటే, ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా, ముత్తెపు ముంగిట ముదిత నడువగా, ఉత్తముడే చెలివురమునను చిత్తరవు వ్రాసి చెలగి వచ్చెనొల జొత్తు మానేటు చూపరుగా అంటూ ఊరేగింపు సేవా కార్యక్రమం విజయవంతం చేశారండి. తదుపరి పుష్పయాగ కార్యక్రమానికి గాను రకరకాల పుష్పములు
స్వామివారి పాదాల చెంతకు చేరుటకు ఉవ్వెళ్ళూరుతున్నాయండి. మధ్యలో స్వామివారికి ఆమ్రఫలాలని నైవేద్యంగా నివేదించారు. అసలు ఇంతటి మహద్భాగ్యాన్ని కలలో కూడా ఊహించలేదండి. ఆయన సంకల్పం లేనిదే ఎటువంటి కార్యక్రమం జరగదు కదా. అలాగా ఉత్సవ కమిటీ వారి మనసులో స్వామివారు చేరి, నాయనలారా, మీ ఊరిలో నా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకోవాలనుకుంటున్నాను, చేస్తారుగా అని సంకల్పించారు స్వామి. వెంటనే ఆకాశమంత పందిరివేసి, భూలోకమంత పీనవేసి, ఊరువాడ పిలిచి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. అన్నట్లు నేను తీసుకెళ్లినటువంటి కనకాంబరాల మాలని సూర్యకటారిగా అలంకరించారు. చాలా సంతోషం అనిపించిందండి. ఇక 3వ రోజు వేడుకలో భాగంగా సుదర్శన చక్ర హోమాన్ని చక్కగా జరిపించారు. శంకు చక్రాలతో, పుష్పమాలికలతో, అలాగే పళ్ళు పలహారాలతో. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి చెంతనే ఉన్నామా అన్నట్టు వాతావరణం అంతా అందంగా, కమనీయ రమణీయంగా మారిపోయిందండి. కలశాన్ని చూడండి ఎంత అందంగా అమర్చారో. అరరే, మేము కూడా నేరుగా తిలకించుంటే ఎంత బావున్నో అనుకుంటున్నారు కదా. సూర్యకిరణాలను కేంద్రీకరించి అగ్నిని పుట్టించి హోమ కార్యక్రమాలని దిగ్విజయం చేశారు. మొత్తానికి శ్రీ వల్లభ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ముగిసింది. ధన్యోస్మి.